నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నగరంలో సైబర్ సంబంధించిన మోసాలు గూడా ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత నెల కింద గూడా ఒక మోసం జరిగింది. ఒక ఏటీఎం డబ్బులు డ్రా చేద్దామని జెప్పేసి ఏటీఎం దగ్గరికెళ్ళి ఆయన కొంత నగదును డ్రా చేసుకున్నాడు. ఆయనకు అర్థం కాని పరిస్థితిలో వెనుక ఉన్న ఒక వ్యక్తిని నమ్మి గూడా అతనికి ఆ ఏటీఎం ఇవ్వడము, అతను కొద్దిగా నగదును తీసిచ్చి మరి మోసం చేశాడు. మోసం అంటే ఆయన దగ్గర ఉన్న ఏటీఎంని తీసుకొని ఈయన ఏటీఎం పెట్టాడు. ఈ విధంగా కూడా ఒక దాదాపు 30,000 రూపాయలు కూడా అక్కడ ఆయన అకౌంట్‌లో నుంచి కూడా ఇతను డ్రా చేసుకున్నటువంటి సిట్యుయేషన్. మరి నిన్నటికి నిన్న చూస్తే కూడా మరి ఇట్లాంటి తంతే బోధన్ రోడ్‌లో ఉన్నటువంటి ఒక ఏటీఎంలో సేమ్ ఇదే విధంగా కూడా ఒక మహిళ ఏదైతే వృద్ధురాలు ఉంటుంది. తన దగ్గర కూడా ఇట్లాంటి క్రమంలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి వెనుకగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా దాదాపు 10,000 రూపాయలు ఇట్లాంటి మోసం జరిగింది. ఏటీఎం మార్చేయడము దాదాపు ఆ 10,000 రూపాయలు ఆమె అకౌంట్‌లో నుంచి వెళ్ళిపోయాయి. ఇదొక సంఘటన. ఇట్లాంటివి కూడా చాలా సైబర్ నేరాలు నిజామాబాద్‌లో చెలరేగిపోతున్నాయి. దీనికి ఒకవైపు పోలీసులు కూడా ఇప్పటికే అవగాహన సైతం కలిగిస్తున్నారు. మాట్లాడదాం ఒకసారి. నిజామాబాద్ సంబంధించినటువంటి వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ రఘుపతి గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే. నమస్తే. సో చెప్పండి, ముఖ్యంగా కూడా చాలా ఒక 1 మంత్ క్రితం మనం ఒక 2 సబ్జెక్టుల మీద మాట్లాడితే సార్, మొత్తం ఓవరాల్‌గా సైబర్ నేరాలైతే మొత్తానికి పెరుగుతున్నాయి. అవగాహన లోపం కావచ్చా? లేకపోతే వాళ్ళకు తెలియనితనం అని చెప్పచ్చా? మొన్న జరిగిన ఏదైతే ఒక పెద్దాయన 30,000 రూపాయలు పోవడము, మరి నిన్న కూడా ఒక మహిళ ఇట్లాంటి ఏటీఎంకి వెళ్ళడము, 10,000 రూపాయలు. ఎట్లా చూడాలి సార్ దీన్ని? ఈ ఏటీఎంకి సంబంధించి పర్టికులర్‌గా ఏంటి అనంటే, మనము ప్రతి ఏటీఎం సెంటర్‌లలో కూడా మనం స్టిక్కర్స్ కూడా ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. పేస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏటీఎం కార్డ్‌ని వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వకూడదనేది, ఏటీఎం పిన్‌కి సంబంధించి కూడా ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదని చెప్పేసి, తర్వాత వాళ్ళ ట్రాన్సాక్షన్స్ పర్సనల్‌గా చేయాలని చెప్పేసి కూడా మనం అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాము. అట్లనే ప్రతి ఏటీఎం సెంటర్‌లో కూడా ఇది తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా స్టిక్కరింగ్ కూడా చేసి మనం అవేర్నెస్ పెడుతున్నాం. అయినా కానీ కొంతమంది యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది నేరస్తులు, పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో కొంతమందిని ఐడెంటిఫై కూడా చేసినాం మనం. వాళ్ళు ఈ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళకి కార్డుని హెల్ప్ చేస్తామనే ఆలోచనతోటి అట్లా నమ్మించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి ఏటీఎం కార్డుని తీసుకోవడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేరే కార్డుని వీళ్ళకి అప్పయ్యపేయడము, దాంతో ఆ తర్వాత హెల్ప్ చేస్తున్నానే నిబంతో ఆ పిన్ నంబర్ కూడా వీళ్ళు డిస్క్లోజ్ చేయడం అతనికి. ఆ తర్వాత అతను బయటికి పోయిన తర్వాత ఈ పిన్ తోటి ఆ ఏటీఎం కార్డు తోటి డబ్బులు డ్రా చేస్తున్నటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో 2-3 మా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా రిపోర్ట్ కావడం జరిగింది. దాని మీద మేము స్పెసిఫిక్గా పాత అఫెండర్స్ను, తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నాము. టీమ్స్ కూడా మేము పంపిస్తున్నాము. ఒక అతను కామారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి, ఇంకొక అతను మహబూబ్నగర్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఇంకొక అతను కడపకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇట్లా 3 వ్యక్తులను డిఫరెంట్ కేసులలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర వాళ్ళ కోసం టీమ్స్ అనేటివి మేము ఫామ్ చేసుకొని పంపిస్తున్నాము. ముఖ్యంగా అంటే వృద్ధులు కానీ లేకపోతే ఏదైతే చదువు రాని వాళ్ళపైన ఎట్లాంటి ఫోకస్ ఎక్కువ ఉంటుందా మరి? వాళ్ళు ఏటీఎం దగ్గర ఒక కాపలి కాసినట్టుగా ఉండి ఇట్లాంటి చదువు ఎవరైతే చదువురాని వాళ్ళు ఉంటారో, పెద్దవాళ్ళు ఉంటారో, వృద్ధులు ఉంటారో వాళ్ళకి తెలియదు కదా సరిగ్గా. అలాంటి వాళ్ళపైన వీళ్ళు ఎక్కువ దృష్టి పెడుతున్నారా మరి? వాళ్ళ పని అదే ఉన్నది. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ వ్యక్తులు కాబట్టి వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేయడము, అంటే అక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండి ఎవరైతే అమాయకంగా ఉంటారో, కొంచెం ఏటీఎం తోటి టెక్నాలజీ పరంగా కొంత వీక్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు ఇట్లా మోసం చేస్తున్నారు ఇప్పటివరకు మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. సో కాబట్టి ఎవరైనా కానీ మీరు ఏటీఎం ట్రాన్సాక్షన్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ వాళ్ళని కానీ, లేదంటే బ్యాంక్ వాళ్ళ సహాయం కానీ తీసుకొని, లేదంటే మీ ఇంట్లో వాళ్ళ సహాయం కానీ తీసుకొని మీరు ట్రాన్సాక్షన్ చేస్తే ఇట్లాంటి మోసాల బారిన పడకుండా ఉంటుందని చెప్పేసి మా రిక్వెస్ట్. సార్ ఒకటి ఇప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఉంటే పర్లేదు సార్. అక్కడ ఏటీఎం సెంటర్‌లో కొన్ని ప్రైవేట్ సంబంధించిన ఏటీఎం సెంటర్‌లో సెక్యూరిటీ ఉంటారు. కొన్ని దగ్గర అసలు సెక్యూరిటీ కూడా లేరు. మరి అది ఎవరు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఈ మధ్యకాలంలో మా అడిషనల్ ఎస్పీ గారు ఈ ఏటీఎంకి సంబంధించి ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో, తర్వాత కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ విషయం మీద ఏదైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు, క్యాష్ డిపాజిట్ చేయడం కానీ, ఏటీఎంస్ మెయింటెనెన్స్కి సంబంధించి కూడా వాళ్ళతో మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము వాళ్ళకి లెటర్స్ కూడా అడ్రస్ చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే ఇట్లాంటి థ్రెట్ ఉందో వాటికి సంబంధించి ప్రైవేట్ పర్సనల్ సెక్యూరిటీ అనేది అరేంజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి లెటర్స్ కూడా అడ్రస్ చేస్తారు. సార్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు దొరికే అవకాశాలు ఉంటాయి. దొరికితే వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు ఉంటాయి? మరి ఇది సైబర్ మోసం కదా సార్.
చాలామంది అమాయకులు ఉంటారు. ఏదో నమ్మి వస్తారు. ఏటీఎంలో మన ఎనక వాళ్ళే కదా అని చెప్పేసేసి పొరపాటున వాళ్ళని ఖచ్చితంగా కూడా సహాయం అడుగుతారు. ఈ సహాయం చేసే నేపథ్యంలో ఇట్లా మోసం చేయడం మరి వీళ్ళకి ఎట్లా శిక్షలుంటాయి అసలు? దీనికి మనకి బిఎన్ఎస్ ప్రకారం అయితే శిక్షలు అయితే ఉన్నాయి వాళ్ళని. ఇది కూడా ఏంటంటే రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది టోటల్గా కూడా. ఏది కూడా మన ఓరల్ ఎవిడెన్స్ అనేది కాకుండా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. వాళ్ళని త్వరలోనే పట్టుకొస్తాం, ఇక్కడికి పట్టుకొచ్చి వాళ్ళని కోర్టు ముందు నిలబెడతాం. సార్ ఇంకొకటి ఇదే క్రమంలో కూడా ఆన్‌లైన్ మోసాలు కూడా చాలా జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న ఒకటి రామ్ గోపాల్ స్ట్రీట్‌లో కూడా ఒక మహిళ కూడా ఆన్‌లైన్‌లో మోసపోయినట్టు. అంటే జాబ్ కావాలి అంటే హోమ్ పర్పస్‌లో ఉండే జాబ్ చూద్దామని చెప్పి ఆన్‌లైన్‌లో చూసి డబ్బులు పోగొట్టుకుంది. దాని మీద ఏంటి సార్ అసలు ఎట్లా జరిగింది? ఈ ఆన్లైన్ మోసాలు అనేటివి పర్టికులర్గా ఏంటి అని అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో ఆ విక్టిమ్స్ యొక్క గ్రేడీనెస్ని వాళ్ళు క్యాచ్ చేస్తున్నారని చెప్పేసి మేము ప్రాథమికంగా ఒక అంచనా అయితే ఉంది. ఏంటంటే ఈజీగా మనీ సంపాదించాలనే ఆలోచనతోటి వీళ్ళు ఈ ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి లింకులని క్లిక్ చేసి ఆ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వీళ్ళకి ఇంట్లో కూర్చొని సంపాదించాలనే ఆలోచనతోటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక మేము చూస్తున్నటువంటి ప్రతి కేసు కూడా వాళ్ళ యొక్క అత్యాశతోటి చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్స్ కనబడుతున్నాయి దీంట్లో. అయితే ముఖ్యంగా ఏంటి అంటే ఏది కూడా ఫ్రీగా రాదనేది ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోవాలి. కష్టం లేనిదే పైసలు సంపాదించడం అనేది కష్టం. ఈజీగా కూర్చొని పైసలు సంపాదిస్తామని చెప్పేసి ఆలోచనతోటి ఉంటే వీళ్ళే మోసపోయే పరిస్థితి వస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచనతోటి ఉండి మోసపోతున్నారు అని చెప్పేసి నా ఆలోచన. సార్ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళే ఇట్లా మోసం గురి కావడం మరి వాళ్ళకి అవగాహన ఉంటది. అవగాహన ఉన్నప్పుడు కూడా ఏదో ఒక లింక్ వచ్చి ఇప్పుడు మనం సినిమా హాల్స్‌లో గానీ, షాపింగ్ మాల్స్‌లో గానీ వాళ్ళకి ఒక లింక్ వస్తది. మనం ఏదైనా షాపింగ్ చేస్తే ఇంత అమౌంట్ అని చెప్పి ఒక లింక్ పంపిస్తది. అదే మాదిరిగా ఇక్కడ కూడా అట్లనే జరిగిందా? ఈ సైబర్ మోసాలకు సంబంధించి ప్రతిదీ కూడా లింక్స్ ద్వారానే నడుస్తూ ఉన్నాయి. బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనకి దాన్ని ట్రేస్ చేయాలన్నా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రతిదీ కూడా లింక్స్ ద్వారా పోతూ ఉన్నది. ఆ లింక్స్ అనేటివి మనకి ఏ బ్యాంకులో కూడా ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ రాకపోవడంతో కొంత డిలే అనేది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఏంటి అంటే ఈజీగా సంపాదించాలనే ఆలోచనతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఒకసారి ఏదైనా కానీ మోసం జరిగింది అని చెప్పేసి మీరు దృష్టికి వచ్చినట్టు అయితే ఇమీడియట్గా వితిన్ 1 అవర్ లోపల మనకి 1930 అనేది ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఇది సెంట్రల్ నంబర్ అనేది ఒకటి ఉన్నది. దీనికి సంబంధించి ఏదైనా సైబర్ నేరానికి సంబంధించి దానికి కంప్లైంట్ చేసినట్టు అయితే ఏదైతే మోసం జరిగిందో ఆ అమౌంట్ని హోల్డ్ చేసి త్రూ కోర్టు ద్వారా మళ్ళీ విక్టిమ్కి మనము వెనక్కి తీసుకొచ్చి వాళ్ళ బ్యాంకులలో వేపియడానికి మేము ప్రయత్నం చేస్తాం. సరే ఇప్పుడు జరిగినటువంటి ఒక ఘటన కూడా సేమ్ ఇట్లాంటి అంటే వాళ్ళు కూడా 193 మీరు చెప్పిన నంబర్‌కి కాల్ చేస్తే ఏదో హోల్డ్‌లో పెట్టారని కూడా తెలిసింది. కొంత అమౌంట్. అంటే దీంట్లో మనం పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే ఏదైనా కానీ గోల్డెన్ అవర్ అని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. ఫస్ట్ 1 అవర్లో మనం కనుక చేసినట్టు అయితే 1930కి వాళ్ళ అమౌంట్ అనేది అక్యూజ్డ్ దగ్గరికి ఎవరైతే అక్యూజ్డ్ ఉంటాడో వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్సాక్షన్స్ పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకుల దగ్గర ఉన్నప్పుడు మనం ఆ అమౌంట్ని మళ్ళీ రిటర్న్ తీసుకురావడానికి విక్టిమ్స్కి మళ్ళీ రిటర్న్ చేయించడానికి మనకి అవకాశం ఉంటుంది. ఒకసారి విక్టిమ్ దగ్గర అకౌంట్లోకి వెళ్ళి లేకపోతే మధ్యలో ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా అక్యూజ్డ్ దగ్గరికి పోయి అతను విత్డ్రా చేసుకున్నాడు అంటే మనకి ఆ అమౌంట్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. దానికంటే ముందు ఏంటంటే ఏదైనా మోసం జరిగిందని చెప్పేసి మీకు అనిపించినట్టు ఉంటే ఇమీడియట్గా 1930 కాల్ చేసినట్టు అయితే ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. సార్ ఎట్లా అవగాహన కూడా చాలా మటుకు పెరగాల్సింది ఉంది. మీ తరఫు నుంచి వాళ్ళకి ఇంకా అంటే చాలామంది బాధితులు ఉండొచ్చు. ఇంకా చాలామంది కొత్త వాళ్ళు కూడా ఇట్లాంటి బారిన పడకుండా ఇట్లాంటి అలవాట్లు వాళ్ళకు రాకుండా ఉండడానికి మీ పోలీస్ తరఫున ఏమన్నా చేపడుతున్నారా మరి? మాకు సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ప్రతి బుధవారం కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో అంటే డిస్ట్రిక్ట్లో స్టేట్ లెవెల్లోనే ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కాలేజీలలో కానీ ఈ బిజినెస్ కాంప్లెక్స్లలో కానీ తర్వాత బ్యాంక్స్లలో కానీ ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ మేము అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవేర్నెస్ క్యాంప్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా ఎట్లాంటి అనుమానం వచ్చినా కానీ 1930 కాల్ చేసి మీ విలువైన ధనాన్ని కాపాడుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మొత్తానికి ఇక్కడ స్పెషల్‌గా ఏమన్నా దానికి ఈ సైబర్ నేరాలకు సంబంధించి స్పెషల్ డిపార్ట్మెంట్ గానీ, స్పెషల్‌గా ఏమన్నా కౌంటర్ ఏర్పాటు చేయడం ఇట్లాంటివి ఏమన్నా ఉందా సార్ ఇక్కడ నిజామాబాద్‌లో? నిజామాబాద్లో సైబర్ పోలీస్ స్టేషన్ అనేది ఒక డిఎస్పీ గారి ర్యాంక్లో నడుస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇవి టేకప్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ ఏరియా కిందకి వస్తారో పలాని పోలీస్ స్టేషన్‌లో సంబంధించి
వాళ్ళు వివరాలు కానీ ఇవన్నీ ఇస్తే మీరు ట్రేస్ అవుట్ అవన్నీ చేయడానికి. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా నిజామాబాద్ నగరంలో చాలా మటుకు, ఇది నిజామాబాద్ నగరం అంటే కేవలం నగరం కాదు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద మొత్తంలో సైబర్ నేరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముఖ్యంగా పోలీస్ సూచనలు పాటిస్తే ఎంతో కొంతవరకు అయితే అరికట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాథమికంగా వాళ్ళు ఆన్లైన్లో ఏదైతే గేమ్ ఆడే క్రమంలో కావచ్చు, లేకుంటే ఇంకా ఏదేదో సైట్స్ వస్తాయి, ఈ సైట్లో మనము అనుకోకుండా ఒకసారి నొక్కితే కొంత లింక్ రావడము, అమౌంట్ ఈ విధంగా అని చెప్పేసి పంపించాలి అని అంటారు. చాలా రకాలు, ఒకటంటే ఒకటి చాలా రకాలుగా కూడా జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళ ఇట్లాంటి మోసాల బారిన పడుతున్నారు. సో బీ కేర్ఫుల్ అని చెప్పి పోలీసులు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా ఒకవేళ కనుక డబ్బులు పోగొట్టుకుంటే మొదటిగా 1930కి కాల్ చేసి ఎంతో కొంత వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్ని కూడా వాళ్ళకి చేరకుండా ముందే కనుక ఒకవేళ చెప్తే కనుక ఎంతో కొంత అమౌంట్ని కూడా తిరిగి రాబట్టే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి అవగాహన అయితే చాలా ఇంపార్టెంట్. పోలీసులు తన కృషి వాళ్ళు చెప్పే విధానం ఏదైతే ఉందో అర్థమయ్యే విధంగా కానీ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా చేపిస్తున్నామని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.